కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కేంద్ర రాష్ట్ర రాజకీయాల మధ్య మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని మంత్రి తెలిపారు. వెంటనే సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు పార్టీలని ప్రజలు నమ్ముతారని, లేకుంటే రెండు ఒక్కటేనన్న భావన బలపడుతుందని వ్యాఖ్యానించారు. ఇది సిబిఐకి ఈ యొక్క అంశాన్ని మొత్తం ఆధీనంలో తీసుకొని పూర్తి దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలని చెప్పి రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు దాని మీద చర్య తీసుకోలేదు. కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల కేంద్ర మంత్రి, కేంద్రంలో ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది. సిబిఐ అనే ఒక దర్యాప్తు సంస్థ మీ ఆధీనంలో ఉంటుంది. మీ ఆధీనంలో ఉన్న సంస్థను మీరు ఈ కాళేశ్వరంపై జరిగినటువంటి పాపాల చిట్ట, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దోసుకున్న ఆ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒక్క వారి మీద శిక్షించకుండా పరోక్షంగా కాపాడుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ మీద నిందలేస్తాను. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉండా, ఏమాత్రం నీకు బాధ్యత గల మంత్రి నువ్వు అనుకుంటే తక్షణమే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చుంటారా, కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర కూర్చుంటారా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు మీద సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి. లేకపోతే మీరు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు ఒకటే అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు గడప గడపకు తీసుకుపోతాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను.